వారానికి ఒక్కసారైనా ఆకుకూరలు తినమంటారు. ఎందుకంటే కాల్షియం, ఐరన్, విటమిన్స్, మినరల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయని ఫైబర్ కోసం. అంత హెల్తీ ఫుడ్డా? మనకి మార్కెట్‌లో దొరికే ప్రతి ఆకుకూర చాలా మంచిదేనా? అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే రైతు మీద ఆధారపడి ఉంటుంది. ఎంత మంచిగా ఏం పోషకాలు వేసి పెంచుతున్నారో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ఆకుకూరలు మంచివి కావు. ఉదాహరణకి ఈ పొన్నగంటి కూర. పొన్నగంటి కూర చూడటానికి చాలా గ్రీన్ కలర్‌లో మంచిగా ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ చూసి మీరు మోసపోకండి. ఎందుకంటే అత్యంత అన్‌హైజీనిక్ ప్లేసెస్‌లో అంటే కాలవల్లో లేదా డ్రైనేజ్ దగ్గర ఎక్కువ నీళ్లు పారే చోట, నీళ్లు నిలవ ఉండిపోయే చోట ఈ పొన్నగంటి ఆకు అనేది పెంచుతారు. సో ఆ కాలవలనేవి నిజంగానే మంచినీళ్ళ కాలవలా లేదా డ్రైనేజ్ కాలవలా? సరే, మంచినీళ్ళ కాలవే అనుకుందాం. కానీ ఆ మంచినీళ్ళ కాలువలో ఎన్ని పెస్టిసైడ్స్, ఎన్ని కెమికల్స్ లేదా ఎన్ని హానికరమైన ప్లాస్టిక్ లేదా సిరెంజ్ బాటిల్స్ లాంటివి అలా పడేస్తూ ఉంటారు. అవన్నీ అన్‌హైజీనిక్ కూడా ఈ మొక్కలకు వస్తుంది. సో ఇందులో హెవీ మెటల్స్ మన ఫుడ్‌లో ఉండకూడదు. వాటి వాతావరణం పెరిగే పద్ధతి కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అవి ఎంత మంచివి అని మనం ఒక డెసిషన్‌కి రావాలి. ఒక డెసిషన్ ఏంటంటే మనం మంచి రైతుని నమ్మి మంచి ఆర్గానిక్ లేదా న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతు దగ్గర కొనడం, లేదా మనమే పెంచుకోవడం. నేను ఇది మార్కెట్లో కొన్నాను. ఈ కొమ్మ నుంచి మనమే పెంచుకోవచ్చు. మనకే ప్రతిసారి ఎవ్రీ వీక్ అనేది మనకి లీఫ్ వస్తుంది. ఎవ్రీ వీక్ మీరు దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. బెనిఫిట్స్ ఆఫ్ పొన్నగంటి ఆకు. దీని పేరు యాక్చువల్గా కంటి అంటే ఐ అనమాట. ఐస్కి ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. ఐ సైట్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి దాని పేరు పొన్నకంటి ఆకు. దాన్ని వాడడం వల్ల, ప్రొనౌన్స్ చేయడం వల్ల అది పొన్నగంటిగా మారిపోయింది, పొన్నగంటి ఆకు. మీరు ఇక్కడ గమనిస్తే ప్రతి స్టెమ్కి ఒక నోడ్ ఉంటుంది. ఈ స్టెమ్కి కణుపులు ఉంటాయి, నోడ్స్. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది. తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది. అండ్ కొంచెం ముందుకెళ్తే లీఫ్ ఉంది కదా, ఈ లీఫ్ ఉండే జంక్షన్ ఇది. ఈ జంక్షన్ పాయింట్ కూడా ఇక్కడ ఒకటి. ఇవి కణుపులు అనమాట. ఈ కణుపుల నుంచి మీకు వేర్లు అనేవి వస్తాయి. అవి మనం సాయిల్లో నాటుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కాంపోస్ట్. నార్మల్ కాంపోస్ట్ కాదు, ఇది మ్యాక్రో న్యూట్రియంట్ కాంపోస్ట్ అనమాట. నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను న్యూట్రియంట్స్ గురించి, మ్యాక్రో న్యూట్రియంట్స్ గురించి. ఐ కార్డ్లో మెన్షన్ చేస్తాను లేదా డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. సో మీకు మోస్ట్లీ ఈ డ్రై లీఫ్ ఉంటుంది, ఎండాకులు, ఎండు పుల్లలు ఉంటాయి. సో దాని నుంచి మనకి కార్బన్ వస్తుంది. తర్వాత దీంట్లో క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఆకులు ఉంటాయి కదా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లీఫ్ ఎక్కువ వేసాను, చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాటి నుంచి నైట్రోజన్ ఎక్కువగా వస్తుంది. తర్వాత నేను ఫ్లవర్స్, రియల్గా అదే బంతిపూలు, చామంతులు, గులాబీలు, ఇలాంటి రకరకాల ఫ్లవర్స్ వ్యర్థాలు ఉంటాయి కదా, ఈ ఫ్లవర్స్ అన్నీ ఇందులో వేసాను. సో వాటి నుంచి మనకి ఫాస్ఫరస్, పొటాషియం కూడా వస్తుంది. సో నేను ఒకసారి మళ్ళీ క్యాలీఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్ వైట్ కలర్లో, అది పాడైపోయాయి, చాలా ఉన్నాయి. సో దీంతో పాటు నేను ఆవు పేడ ఎక్కువగా వేశాను. సో మనకి ఆవు పేడ ఉండడం వల్ల మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మ జీవులు ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఒక ఫార్ములా అనమాట, రెసిపీ. సో దీన్ని మనం యూస్ చేసి సాయిల్ మిక్స్ తయారు చేసుకుందాం. ఇందాక చెప్పినట్లే చూపించిన కణుపులు ఏవైతే ఉన్నాయో వాటిని నోట్స్ అంటారు కదా, వాటిని మనం సాయిల్లోకి ఇన్సర్ట్ చేయాలి. అంటే సాయిల్ దాన్ని కవర్ చేయాలి. ఆ నోట్స్ కవర్ అయ్యాక స్లోగా రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి మట్టిలో. సో మీరు ఆ నోట్స్ని కనపడకుండా, బయటికి ఎక్స్పోజ్ చేయకుండా సాయిల్తో కవర్ చేయాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ హెల్తీ అండ్ హ్యాపీ గార్డెనింగ్.